శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 हनुमान जय श्री राम 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 2025 జనవరి ఈరోజు 13వ తేదీ సోమవారం నాడు పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం మన కొండగట్టు గిరి ప్రదక్షిణ 24వ గిరి ప్రదక్షిణ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మా పూర్వజన్మ సుకృతం మా అదృష్టం మా యోగం ఇంతమంది భక్తులు ఎన్నెన్నో గ్రామాలు తల్లులు పిల్లలు పెద్దవాళ్ళు వీళ్ళందరికీ కూడా ఆంజనేయ స్వామి స్వరూపంగా భావించి జై శ్రీరామ్ చెప్పడం జరుగుతోంది. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణలో భాగంగా కొండపైకి వచ్చాం. ఇక ముందుకెళ్లే అవకాశంలో మీ అందరికీ సమాచారం తెలియచేయడం జరుగుతోంది. ఈ ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత ప్రారంభం చేయబడ్డ ఈ గిరి ప్రదక్షిణ అత్యంత అద్భుతంగా అరుణాచలంలో జరిగే గిరి ప్రదక్షిణలాగా భవిష్యత్తులో మారబోతోంది. తెలంగాణ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా భక్తులు ఇటువైపు చూసే విధంగా అందరూ ప్రయత్నం చేయాలి. ఏ ఒక్కరో కాదండి, మన చుట్టాలకి స్నేహితులకి ఈ విషయాన్ని తెలియచేయాలి. తెలుసా, కొత్తగా అద్భుతంగా కొండ చుట్టూ చాలా మంది నడిచే విధంగా దారి కూడా చేయడం జరిగింది. ఇదిగో మన ఆదిరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు. అలాగే ఎంతోమంది మొదటి నుంచి కూడా ప్రారంభం చేసినటువంటి దాతలు ఏది మంచినీళ్ళు ఇవ్వడం కానివ్వండి, తర్వాత భోజన వసతి ఏర్పాటు చేయడం కానివ్వండి, ఈ మధ్య మనతో కలిసినటువంటి ఏది లలిత సేవా సంస్థ వాళ్ళు కానివ్వండి, తర్వాత మనతో జాయిన్ అయిన ఈ శ్రీనివాసుల సేవా సంస్థ వీళ్ళంతా కానివ్వండి, ఇలా ఎన్నో సంస్థలు ఒకటి కాబోతున్నాయి. నాకంటూ ప్రత్యేకంగా ఏ సంస్థ లేదు, అన్ని సంస్థలు నాయే. ఈ భారతదేశమే నాకు ఆశ్రమం. ఆంజనేయ స్వామి సాక్షిగా చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఈ యొక్క గిరి ప్రదక్షిణ అనువుగా ఉండడానికి మార్గం చేశారో ఆ యొక్క ఎంపీ గారికి కానివ్వండి, భూమి పూజ చేసిన ఎమ్మెల్యేకి కానివ్వండి, ఇక్కడ దేవాలయం యొక్క అర్చక స్వాములకు కానివ్వండి, చక్కగా ఆంజనేయ స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఇలాంటి దైవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కానివ్వండి. అలాగే ఈ శ్రీనివాసుల సేవా సంస్థలకు చెప్పబోతున్నాం. ఆయా గ్రామాల్లో ఉన్న శ్రీనివాసులు ఇక ముందు కొండగట్టు గిరి ప్రదక్షిణ కూడా ఒక సభ్యులే. వాళ్ళు కూడా గిరి ప్రదక్షిణకి చక్కగా ప్రచారం చేస్తూ దీని ఉద్దేశం ఒకటే, దేవాలయాల్ని దేశాన్ని ధర్మాన్ని కాపాడుకోవడం. ఎంతమంది గిరి ప్రదక్షిణదారులు హిందూ భక్తులు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కొండగట్టు ఫస్ట్ ఘాట్ రోడ్ ఫార్మేషన్ చేసేటప్పుడు కూడా అప్పుడు రాజేశ్వర గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారు మా పెద్దలు చేసేటప్పుడు నేనే ఎంపటి చేయించిన స్వామివారి తలపెట్టి ప్రదక్షిణ మా గ్రామస్తులు, ముఖ్యంగా పూడూరు గ్రామస్తులు వీరందరూ తిరిగితే మన కొండగట్టు మనం ఎందుకు చేయలేమని చెప్పని నిజంగా నాకు ఎవరు చెప్పలేదు. మరి గురువు గారి నాకు ఇండైరెక్ట్ ఆజ్ఞ ఇచ్చేదేమో దాంతో మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మేడిపల్లి సత్యం గారికి సూచన చేయగానే అన్న మనం కూడా పనులు చేయాలి, సంవత్సరం కాలం అయిపోతుందని అంటే ఏం చేయాలి అంటే ఇట్లా గురువు గారు ఒక ప్రదర్శన కార్యక్రమం చేపట్టారు. మరి అరుణాచలం తరహా మన కొండగట్టు కూడా డెవలప్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి చెప్పగానే వారు ఒప్పుకొని 2 లక్షల రూపాయలు నాకు ఇండైరెక్ట్ ఇచ్చేసింది. నేను వెంటనే పని స్టార్ట్ చేసిన. ఒక 150 మీటర్లు ఘాట్ రోడ్డు అది బాగా అంటే ఇట్లా దూడు బాగున్నది. మనం చేసే జాతర కాబట్టి ఖమ్మం నుంచి కూడా రిటైర్డ్ ఇంజనీర్ తెప్పించి ఈ ఘాట్ రోడ్ ప్రమాదకరంగా ఉంది, అది అట్లా కావద్దనే ఉద్దేశంతో మంచి ప్లాన్ చేసి ఎస్టిమేట్ వేయించి పెట్టినాం. ఇప్పుడు అది ఈ 15 రోజులలో అది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఈ నాయకులతోని పెద్ద ఎత్తున ఈ రోడ్డును వెడల్పు చేయించి స్ట్రీట్ లైట్స్ కానీ, లైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ అన్ని చేస్తామని చెప్పని పొన్నం ప్రభాకర్ గారు, మేడిపల్లి సత్యం గారితో దయచేసి పార్టీల పరంగా ఆలోచించకండి. దేవుడి కార్యక్రమం అందరం చేద్దాం, అందరం తోసినంత సాయం చేద్దాం. థ్యాంక్ యూ.
తర్వాత మన తెలంగాణలో మన కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తున్న గురుగారికి నిజంగా ధన్యవాదాలు. అందరు ఒక 10 నిమిషాలు అక్కడ కూర్చుంటే గురుగారు మాట్లాడతారు. అక్కడ అందరం అక్కడ కలుసుకుందాం. ధన్యవాదాలు. జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ దూరం పోకుండా ఎక్కడ మనం ఆగేది అక్కడ ఇక్కడ చేశారు. విశ్వ హిందూ పరిషత్ ద్వారా స్వాములు గురువులు చాలా మంది అంటే మనం ఏం చేస్తున్నారు అంటే మన హిందువులను ఒక టెంపుల్స్ను వ్యాపారంగా నిర్వహించుకునేటువంటి స్థితికి చేరారినాం. గవర్నమెంటే మన హిందూ టెంపుల్స్ నుంచి వచ్చే ఆదాయాన్ని మిగతా వాళ్ళకు అన్యమతస్తులకు పంచిపెట్టడం, వాళ్ళని డెవలప్మెంట్ చేయడం, వాళ్ళకి ఇంకా మదర్సాలు పెట్టి అన్ని చేయడం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే చాలామంది యువతరానికి ఇప్పుడు ఉన్నటువంటి యువతరానికి మనం మంచి భవిష్యత్తుని ఇవ్వాలంటే హిందువులంతా ఐక్యత కావాలి. ఐక్యత కావాలంటే ఇలాంటి ప్రదక్షిణలు చేసుకుంటూ గిరి ప్రదక్షిణలు చేసుకుంటూ ఈ హిందూకు సంబంధించినటువంటి కార్యక్రమాలలో చాలామందికి సత్సంగం, సనాతన ధర్మాన్ని, హైందవ సంప్రదాయాల్ని ఇవన్నిటినీ కూడా మనం నిర్మించుకోవాలంటే మనం మన పిల్లలకు ఇది వారసత్వంగా ఇవ్వాలి. ఇప్పుడు జై బోలో హనుమానికి నీళ్ళు ఉన్నాయి కదా గంగలాగా, అర్థమైందా? దానికి ఏమి పూజలు పునస్కారాలు పెద్ద పెద్ద అవసరం లేదు. దాని వేరే ఎవరు ఇంటెన్షన్ గా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. దారి ఇక్కడ 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 నేర్పాలి. శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. కొండగట్టు గిరి ప్రదక్షిణలో మంచినీళ్ళ బావి, ఎంత నీళ్లు తెల్లగా ఉన్నాయో చూడండి. మార్గం మధ్యలో గిరి ప్రదక్షిణ స్వాములు నీళ్లు తాగడానికి ఇది గిరి ప్రదక్షిణ దారి. చాలా ఇప్పుడు నడవడానికి చాలా బాగా చేశారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి. జై శ్రీరామ్. మార్గం మధ్యలో ఈ ఒక్క కాడ చాలా డౌన్ ఉంది. ఈ డౌన్ ఒక్కటి కంప్లీట్ అయితే చాలా ఈజీగా గిరి ప్రదక్షిణకు వెళ్ళడానికి మార్గం ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడికి వచ్చేసరికి కొంచెం డౌన్ ఉంది. ఈ డౌన్ ప్రదేశంలో కొంచెం మెల్లగా వెళ్ళవలసి ఉంటుంది. నమో భగవతే నారాయణాయ ఓం నారాయణాయ. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. తెలిసిన ఎల్లమ్మ తల్లి, మార్గం మధ్యలో ఎల్లమ్మ తల్లి. కొండలే సామి అంజన్న, సామి అంజన్న ఇవి, సామి అంజన్న ఇవి అంజన్న. కొండగట్టు కొండలే సామి అంజన్న ఇవి, బంగారు కొండలే సామి అంజన్న.
జై శ్రీరామ్. కొండగట్టు గిరి ప్రదక్షిణ కొత్త దారిది, గుట్ట చుట్టే చేశారు, చాలా అద్భుతంగా ఉంది. 24వ నెల. శ్రీరామ్ ఇంతకుముందు గిరి ప్రదక్షిణ రోడ్డు పై నుంచి వెళ్ళేది, ఇప్పుడు గుట్ట చుట్టే చేశారు, చాలా అద్భుతంగా ఉంది. జై శ్రీరామ్. భారత్ మాతాకి ఛత్రపతి శివాజీ గురువు అయినటువంటి సమర్థ రామదాస స్వామి వారి శిష్యుల యొక్క పరంపరలో భాగస్వామిగా నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ పరమ అదృష్టవంతుణ్ణి. అలాగే ఇప్పుడు చిలుకూరు బాలాజీ సుందరేశ్వర స్వామి శివయ్య సేవకుడిగా మా పితృదేవతలు కీర్తిశేషులు రాజారాం మహారాజు గారు, అలాగే మా పితృ సమానులు మా చిలుకూరు ప్రధాన అర్చక స్వామి సౌందరరాజన్ గారు, వీళ్ళిచ్చిన ప్రోత్సాహం అత్యంత అద్భుతం. వాళ్ళు ఇచ్చిన మార్గదర్శకత్వం చాలా చాలా విశేషమైనటువంటిది. నేను పదే పదే ఇక్కడ అందరికీ ఒకటే చెప్తున్నా, దయచేసి దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందాం. ఇది మాటలు చెప్పినంత సులభం కాదు, గుర్తుపెట్టుకోండి. దానికోసం మనం చాలా కష్టపడాలి. ప్రతిసారి మనం ఒక మాట మాట్లాడతాం, ప్రాణాలను ఇస్తాం, దేశాన్ని కాపాడుకుంటాం. నువ్వు ప్రాణం ఇచ్చాక దేశాన్ని చూసేది ఎవరు? ఇప్పటిదాకా ఇచ్చిన ప్రాణాలు చాలండి, ఇక మీ ప్రాణం ఇవ్వాల్సిన పని లేదు. మీ ధైర్యంగా నిలబడగలిగితే మీ వచ్చే తరం ఇంకా ధైర్యంగా ఉంటుంది. మీరు కనుక ఇప్పుడు నిలబడకపోతే దీన్ని ఒక స్పీచ్ లాగా విన్నారా, నేను చెప్పి వేస్ట్, మీరు విని వేస్ట్. అందుకని నేను ఎప్పుడు కూడా చాలా తక్కువ స్పీచ్ ఇస్తుంటాను. ఈ మధ్య యంగ్స్టర్స్ కుర్రోళ్ళ గురించి చెప్తాను. ఇంత భయంకర వాతావరణంలో కూడా ఏది క్రికెట్ మ్యాచ్లు అనుకోండి, సినిమాలు అనుకోండి, సెల్ ఫోన్ అనుకోండి, ఇంకా అనేక రకమైన క్లబ్బులు, పబ్బులు, పార్కులు అనుకోండి, అయినా సరే ఒక హిందూ కుర్రోడికైనా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఏమి చదువుతున్నాడు, 90%, 95%, 99% టాప్ కాలేజీల్లో సీట్ సంపాదిస్తాడు మీ అబ్బాయి, మీ అమ్మాయి. ఇంకా అమ్మాయిలు ఇంకా ఎక్కువ. అబ్బాయిలు అంటే కాస్త బయట పని చేసుకుంటూ ఉంటారు పాపం, ఏ పని చెప్పినా వాళ్ళకే చెప్తూ ఉంటాం. అమ్మాయిలు ఇంకా అద్భుతం. మీరు ఏ దేశమైనా తీసుకోండి, ప్రపంచంలో ప్రతి దేశంలో మన తెలుగు కుర్రోడు ఉంటాడు. అయితే మా స్వామీజీల వ్యవస్థకు వస్తా, అందుదా భావించకండి. స్వామీజీలందరూ వాళ్ళ వాళ్ళ వ్యవస్థలో నిమగ్నమై ఉన్నారు, మంచిదే. మీ సాంప్రదాయం మీరు కాపాడుకోండి, మీ సాంప్రదాయం మీ ఆశ్రమంలో గొప్పది అని చెప్పండి. కానీ ఒక సామాన్య భక్తుడు ఈరోజు కూడా సోమవారం శివాలయం వెళ్తున్నాడు, మంగళవారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాడు, బుధవారం అయ్యప్ప అంటాడు, గురువారం దత్తాత్రేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం నాడు సూర్య భగవానుడు. ఇలా తాను సంపాదించిన ప్రతి రూపాయి ప్రతి గుడికి తిరుగుతూ ఖర్చు పెడుతున్నాడు. ఈ సామాన్య భక్తుడు చాలా అద్భుతంగా ఉన్నాడు. టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళు మీరు మీ ఆశ్రమంలో మట్టుగా మీ సాంప్రదాయం గొప్పది అని చెప్పండి. బయటకు వచ్చి నువ్వు నా వెంటే నడు వద్దండి. అక్కడ తప్పు జరుగుతుంది, సర్దుబాటు చేసుకుందాం, అందరం కలిపి నడిచే అవకాశం తీసుకుందాం. దీంట్లో అయ్యప్ప దీక్షాపరులు ఉన్నారు, ఆంజనేయ స్వామి దీక్షాపరులు ఉన్నారు, భవానీ మాల వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య మనం కూడా ప్రారంభించిన రామదీక్ష ఉంది. రేపు గోమాతకి దీక్ష ఇవ్వబోతున్నాం. వీటన్నిటికీ ప్రధాన ఉద్దేశం ఒకటే, కలిసి నడిపించడం. ఎంతమంది నడుస్తున్నారు చూడండి. నాకు పరిచయం లేరు, పేర్లు తెలియవు, నన్ను ఎవరు ఈరోజు కూడా చాలా తక్కువ మంది మాట్లాడిన వాళ్ళు. కానీ ఒక లక్ష్యం వైపు గిరి ప్రదక్షిణ అంట వెళ్దాం. ఎవరు లాక్కొచ్చారు మిమ్మల్ని? భగవంతుడి కనెక్షన్ మీకుంది మనసులో ముందు నుంచి, దాన్ని తట్టి లేపాం మేము అంతే. కాబట్టి ఇది పర్సనల్ వ్యవహారం కాదు, నా ఆశ్రమానికో నాకు సంబంధించిన వ్యవస్థ వ్యవహారం కాదు. నేను ప్రతిసారి అనుకుంటా ఈ పుణ్యంతో ఆగిపోదాం, ఆల్రెడీ కదులుతోంది, కదలని ఎవరో ముందుకు తీసుకెళ్తారు. కానీ నాకు మనసు ఆగట్లా, వెళ్దాం పదా, ఏం చేస్తావు అంటే నేను మీతో నడవాలని, అంతేగా నేనే ముందు నడవాలని కాదు. ఫస్ట్ నుంచి కూడా ఆలోచన లేదు, మిమ్మల్ని ముందు నడిపించడం. మా నాన్నగారు చెప్పిన మాట, సద్గురు అంటే తన వెంట నడిచే వాళ్ళని తీసుకెళ్ళడం కాదు, ధర్మం వైపు నడిపించేవాడు అని. గురువుగా ఉండడానికి మాత్రం ఇష్టపడతాం. అందుకని ఇక్కడ యంగ్స్టర్స్ నేను ఆహ్వానిస్తున్నాను, దయచేసి నాతో పాటు నడిచే విధంగా, నా ఆలోచన పంచుకునే విధంగా మీరు ముందుకు రండి. నేను నా పర్సనల్ మిమ్మల్ని ఎవరిని వాడనో గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? సమాజ హితం కోసం
దేశం ధర్మహితం కోసం మిమ్మల్ని పనిచేయమని చెప్తాను. తప్పకుండా అటువైపు పనిచేయండి. మీరు అద్భుతాలు సృష్టిస్తారు నిస్సందేహంగా. ఒకటి మాత్రం చెప్తున్నా, మన కొంతమంది పెద్దవాళ్ళు మనం మెల్లమెల్లగా ఆయా గ్రామాల్లో గిరి ప్రదక్షిణ టీం తయారు చేసుకుందాం. దీంట్లో ఎవరు ప్రత్యేకంగా ప్రెసిడెంట్ ఉండరు, సెక్రటరీ ఉండరు, అందరం ప్రెసిడెంట్లనే. నేను ఒక్కసారి పదవి ఇచ్చామా ఆయన ఏమన్నా ఇదా అని మాట్లాడే పరిస్థితులు ఉంటాయి. అందుకని గిరి ప్రదక్షిణలో నాతో పాటు మీరందరూ సమానమే. మీరందరూ ఆంజనేయ స్వాములే, నిస్సందేహంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఈ రోజే సంకల్పం తీసుకోండి. మీ ఊర్లో గుడి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కమిటీ ఉండని, మనకు సంబంధం లేదు. అక్కడ అయ్యగారు ఉండని, మనకు సంబంధం లేదు. అక్కడ ఆదాయం వ్యయం మనకు సంబంధం లేదు. కానీ ఆ దేవుడి పేరుతో ప్రైవేట్గా ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవాలి. దానికోసం ఏం చేయాలా? ఆ దేవుడి పేరుతో మన నోట్ బుక్స్ కొందాం, టెక్స్ట్ బుక్స్ కొందాం, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బరు, షార్ప్నరు, జామెట్రీ బాక్సులు కొందాం, బ్యాగులు కొందాం. స్కూల్ పిల్లలకి ఇచ్చేది ఏ పర్సనల్ పేరు ఉండకూడదు, నా పేరు కూడా వద్దు. ఆ దేవుడి పేరుతో దేవాలయంలో పిల్లల్ని పిలవాలి. ఒక్క దేవాలయం లాంటి పని జరగట్లేదండి. ఒక్కొక్క ఊర్లో దేవుడి పేరుతో ఆ గుడికి పిల్లల్ని పిలవాలి. ఆ దేవుడి పేరుతో వాళ్ళు బహుమతి ఇవ్వాలి. ఆ పిల్లోడికి అనిపిస్తుంది, నా దేవుడు నా గుడి నాకేదో ఇచ్చాడు, వాడు రక్షగా నిలబడతాడు. ఇలాంటి టీంలు ప్రతి విలేజ్లో తయారవుతే అప్పుడు దేవాలయం కూలగొడితే ఎవరు రారండి అని చెప్పే అవకాశం ఉండదు. వాళ్ళు స్పీచ్ వద్దు, శ్లోకం వద్దు, ఏమొద్దు. మంచిగా పంచలో అయ్యగారిని తీసుకుపోవాలి. దక్షిణ అడగకుండా ఎవరిని అయ్యగారు ఉంటే తీసుకుపోండి, ఆయన ద్వారా ఇప్పించండి. జై శ్రీరామ్. ఓకేనా? అలా ఎవరైనా ముందుకు రావచ్చు. చక్కగా మంచినీళ్ళు, అరటి పండ్లు, ప్రసాదం కూడా మేము పులిహోర, మంచినీళ్ళు, అరటి పండ్లు మన శ్రీనివాసులు గారు రెగ్యులర్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ వీళ్ళు ఇంకా స్ట్రెంత్ అవ్వాలి. దేశాయిపల్లి కదా, ఒక టీం తయారు చేసి నేను వాళ్ళ గురించి ఈ బాబు నువ్వు ఖర్చు పెట్టమంటే పాపం వాళ్ళు మనసున్న బాధపడతారు. కాబట్టి మీ విలేజ్లో మీరు 10th క్లాస్, అది ప్రైవేట్ స్కూల్ కానీ గవర్నమెంట్, రూట్ కరెక్ట్ లేదు. ఒక్క నిమిషం ఆగాలి. నేను ఎక్కడున్నావు? సంతోషం. పనిచేయండి, ఆగకుండా ఆయన వెనుక ఎవరో ఒకరు ఉండండి. రాళ్ళు రప్పలకైనా పడకుండా నడుస్తూ మాట్లాడదాం. కష్టం. నెక్స్ట్ టైం ఏదైనా అరేంజ్ చేస్తే గిన్నెలు అరేంజ్ అందరూ ఒక 10-15 మంది సెల్ ఫోన్లు రెడీ పెట్టుకోండి కాస్త. అత్యంత అద్భుతంగా ఈ కొండగట్టు గిరి ప్రదక్షిణ యొక్క దారి అండి, మార్గం, నడక మార్గం, ఇంత దివ్యమైన మార్గం. నిజంగా ఇది మనం తిరుపతి వెళ్తే సుపథం అని చెప్తారు. ఒక వైకుంఠ ద్వారము లేదా కైలాస ద్వారము ఒకటి ఉంటుంది కదా, అట్లా కనబడుతుంది. ఇప్పుడు ఇది ఒళ్ళు పులకరిస్తుంది. అందుకని మేము ఒక సాష్టాంగ నమస్కారం చేస్తున్నామండి. జన్మ ధన్యం మాకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఒకసారి దారంతా చూపించండి, వెనక సైడ్ కూడా ఎలా తీశారు అక్కడక్కడ. ఎంత అద్భుతం. రండి ఆదిరెడ్డి గారు, రండి రండి రండి. చాలా చాలా అద్భుతం. మీరు చాలా డివిఆర్ అత్యుత్సాహానికి వెళ్ళి మీరు పనికి మాలిన మాట ఏది మాట్లాడినా నన్ను ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థ నాతో నేను ఎవరో పెద్దల దగ్గర కాన్సెప్ట్ ఆ ఆలోచనలో పుట్టిందే. ఇప్పుడు దీంట్లో సగం మంది అయినా దేశం ధర్మం కోసం పనిచేస్తే ఇంపాసిబుల్. ఐడియా కదా.
అంటే కటింగ్ ఫిట్టింగ్ అంతా వాళ్ళే మాట్లాడుకుంటే బెస్ట్. అప్పటికే యంగ్స్టర్స్ ఫస్ట్ అంతా తిట్టుకున్నది ఈరోజు మాకు పని కానీ తర్వాత మొట్టమొదటిసారి మనకు అయోధ్యలో రామ మందిరం ఉంది, అందరికీ తెలుసు. అయోధ్యలో రాముడు జన్మించాడు. అయినా సరే దురదృష్టమో దుర్మార్గమో తెలీదు, మన హిందువులం అది దేవుడు రాముడైనా సరే ఆయన కోర్టు ద్వారా సలక్షణంగా దేవాలయం కట్టాలి అనే నిర్ణయం తీసుకొచ్చాడు. మనం అందరం చాలా సంతోషించాం. దానికి తగ్గ అద్భుత పరిణామాలు, లాక్డౌను, ఏది కోవిడ్ సమయం, అందరు ఎవరిలో వాళ్ళు ఉన్నారు. ఏ గోల లేదు, ప్రకృతి అంతా పచ్చగా మారిపోయింది. ఎందుకంటే పొల్యూషన్ లేదు, ఎవరు బయటకు రాకపోతే. ఇలాంటి ఒక అద్భుతమైన సమయంలో అయోధ్యలో మన ప్రధానమంత్రి మోదీ గారు ఆ భూమి పూజ చేస్తూ ఆ యొక్క ఇటుక రాయి, ఏది వెండిది, అలా చక్కగా అక్కడ పెడుతుంటే అది టీవీలో చూసిన మనందరం పులకరించిపోయామండి, ఏడ్చేసాం, ఆనంద భాష్పాలు మనకి. అలాంటి శుభ తరుణంలో మా మనసు చాలా ఆనందపడి మనం ఏదైనా రాముడి గురించి చేయాలి అని సంకల్పం. ఏం చేస్తాం? సరే, డబ్బున్న వాళ్ళు డబ్బులు ఇస్తారు, భూములు ఉన్నవారు భూములు ఇస్తారు. మరి ఏమి లేని వాళ్ళు మాకు మంత్రం తెలుసు, మంత్రం చెప్పాం, ఆనందపడ్డారు. కానీ అంతకన్నా ఇంకేదో చేయాలి. అప్పుడు కలిగిన ఆలోచన, హైదరాబాద్ నుంచి అయోధ్య వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఆయన అయోధ్య నుంచి నడుచుకుంటూ వెళ్ళాడుగా, శ్రీలంక దాకా వెళ్ళాడు కదా, మనం ఎందుకు నడవకూడదు అనే సంకల్పంతో మన నడక మొదలుపెట్టాం. మొట్టమొదటిసారి నేను మా రాజేష్ అని నిజంగా తమ్ముడిలాగా, భగవంతుడి ఇచ్చిన తమ్ముడు ఆయన, అద్భుతంగా మేము అయోధ్య పాదయాత్ర ఇద్దరమే పూర్తి చేసాం. చాలా దివ్యంగా జరిగింది, ఎక్కడ ఏ ఇబ్బందులు లేవు. అది ఏది ఫస్ట్ లాక్డౌన్ సెకండ్ లాక్డౌన్కి మధ్యలో ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా నడిచాం. తర్వాత కొండగట్టు గిరి ప్రదక్షిణ ప్రారంభం చేసాం. దేవాలయం నిర్మాణం పూర్తయింది. జనవరి 22వ తేదీ రామ ప్రతిష్ఠ. అప్పుడు మాకు ఇంకొక ఆలోచన కలిగింది, అయోధ్యలో రాముడు కూర్చుంటున్నాడు, బాగుంది. మరి రాముడు అయోధ్య వరకు పరిమితమా? కాదు. మరి ఏం చేద్దాం? మన కనీసం తెలంగాణ రాష్ట్రంలో అయోధ్యని తీసుకొద్దాం, రాముడిని తీసుకొద్దాం అనే ఉద్దేశంతో ఎలాగైతే రామాయణంలో భరతుల వారు రాముడి పాదుకల్ని తీసుకొచ్చి రామరాజ్య స్థాపన చేశాడో ఆ భావనతో, సద్భావనతో. ఎందుకంటే రామ పాదుకలు రాజ్యం వెళ్ళినప్పుడు అందరూ సుఖంగా సుభిక్షంగా ఉన్నారండి. భరతుడు లాంటోడు సింహాసనం పాదుకలు పెట్టి తాను పక్కన కూర్చున్నాడు, ఇది నాది కాదు రాముడిదే అని స్పష్టంగా చెప్పాడు. అలాంటి ఆలోచనతో కొండగట్టు చుట్టుపక్కన కొంతమంది అద్భుతంగా నాకు సహకరించారు. వాళ్ళతో పాటు ఒక 3 కార్లలో ముందు అయోధ్యకు వెళ్ళిపోయాం. అక్కడి నుంచి రామ పాదుకలు మోసుకుంటూ కొండగట్టు దాకా వచ్చాం. ఆ పాదుకలు మన కొండగట్టు దగ్గరే ఇప్పుడు ఉన్నాయి. ఎంతోమందికి దర్శనానికి అవకాశం తీసుకుందాం. భవిష్యత్తులో ఈ గిరి ప్రదక్షిణ దారిలో దానికి ఒక ఆవాసం అంటే ఇంకొక వ్యవహారం ఏర్పాటు చేద్దాం మనం. ఇది 2వసారి గిరి ప్రదక్షిణ, 2వసారి అయోధ్య పాదయాత్ర. ఇక 3వ పాదయాత్ర మొన్న ముగించామండి, డిసెంబర్ నెలలో. ఎందుకు చేశామంటే భవ్య రామ మందిర నిర్మాణం పూర్తయింది. మొదటి సంవత్సరం రాముల వారి ప్రథమ వార్షికోత్సవం. మేము చెప్తున్నాం రాముల వారికి, రామ నీ సంకల్పంతో ప్రతి గ్రామాన్ని కదిలిస్తాం, నీ సంకల్పంతో రామరాజ్యం స్థాపిస్తాం, నీ సంకల్పంతో మొత్తం అందరూ కూడా భారతదేశం రక్షించిన కంకణం కట్టుకునే విధంగా చేస్తాం అనే సంకల్పం తీసుకొని మేము మళ్ళీ ఒకసారి హైదరాబాద్ నుంచి
అయోధ్య దాకా నడిచామండి. ఇది మూడోసారి మన నడక కారణం. ఇలా నడిచినప్పుడు ఏమవుతుందో తెలుసా అండి, గ్రామాన కనెక్టివిటీ ఏర్పడుతుంది, మమేకం అవుతున్నారు, ఒకటిగా కలుస్తున్నారు. ఈ కలయిక చాలా ముఖ్యం. ఈ కలయిక దేశ రక్షణకి ధర్మ రక్షణకి వినియోగపడితే చాలు. జై శ్రీరామ్, భారత్ మాతాకి. నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్. ఈ భక్త అందరూ కోరుకున్నారు అయోధ్య పాదయాత్ర జరిగింది, చెప్పండి. అద్భుతంగా జరిగింది. ఈసారి 60 మంది మాతో పాల్గొన్నారు. నెక్స్ట్ టైం 6000 మందితో మనం నడక ప్రారంభించేద్దాం. మొత్తం వ్యవస్థ మన భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. అక్కడ చివర ఒక్కసారి వీడియో తీస్తున్నా. రండి.